మిగతా గ్రంథాలకి ఈ గ్రంథానికి తేడా ఏమిటంటే ఈ గ్రంథం కనుక మీరు పట్టుకుంటే అది చివరికి మిమ్మల్ని చేర్చేది మోక్ష తీరం వైపుకి మధ్యలో ఎక్కడ నో డీవియేషన్స్. మనకి అత్యంత దురదృష్టవశాత్తు ఒక శ్లోకాన్ని పట్టుకుని మరణగీత చేసేశారు మిత్రులారా. భగవద్గీతని మరణగీత చేసేశారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహారముడు పుట్టినవాడు పోవడం కన్ఫర్మ్డ్ అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. రెండోది మరణించిన వానికి జన్మము తప్పదు. ఆ మహావాక్యం ద్వారా పునర్జన్మ సిద్ధాంతాన్ని భారతదేశమే ప్రపంచానికి ప్రతిపాదించి చెప్పింది మిత్రులారా. దాని మరొక చోట 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మళ్ళీ చెప్తాడు సత్కర్మ చేయటం వల్ల ఏమవుతుంది. మనకు ఒక ప్యాకేజ్ ఉంది మిత్రులారా. ఎవడు మన ప్రతి వాడికి ఒక విషయం చాలా ముఖ్యంగా ప్రతి వాడికి తెలిసిన విషయం ఉంటుంది. మనం చచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం కట్టుకుపోయేదేం లేదురా ఈ మెట్ట వేదాంతం ప్రతివాడు చెప్తాడు. కానీ పోయేటప్పుడు అంటే ఇప్పుడు పోయి ఇంకొక జన్మ ఎత్తేటప్పుడు మనతో తీసుకువెళ్లే ప్యాకేజీ ఒకటి ఉందని పరమాత్మ ఒక రూఢిగా చెప్తాడు. ఆ ప్యాకేజ్ ఏమిటంటే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. అంటే వాయువు వాయువు పరిమళాలని ఒక చోట నుంచి ఇంకో స్థానానికి ఎలా అయితే కొనిపోతుందో జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతున్నప్పుడు వాటితో ఒక ప్యాకేజ్ తీసుకువెళ్తాట. లౌకిక్ మీరు చూడండి మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇది నాది ఇది నేను సంపాదించుకున్నాను అనుకునే మొత్తం ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. కానీ వీడితో వచ్చే ప్యాకేజ్ ఒకటి ఉంది. అది ఏమిటంటే ఇంద్రియాలు మనస్సు. నువ్వు చేసే కర్మల ఫలితం ఈ రెండిటికి పట్టుకుని ఉంటుంది. అందుకనే వాడు ఆ కుటుంబంలో జన్మించి చూడండి రిక్షా కార్మికుడి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టాడు. ఎలా జాగ్రత్తగా ఆలోచించవలసింది. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావంటే కర్మ ఫలం అనుభవిస్తున్నావు. నువ్వు దుఃఖంగా ఉన్నావంటే అధర్మ ఫలం అనుభవిస్తున్నావు. ఎలా అయితే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంట్లో పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. సమాజంలో పోలీసులు ఉన్నారంటే మన ప్రవర్తన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ జన్మ అనేది మనం ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం కనుక ఈ జన్మలో గుర్తుపెట్టుకుంటే ఈ జన్మంతా బాగుంటుంది. ఆ రకంగా పరమాత్ముడు పోలీసై భగవద్గీత మనకు ఉపదేశించాడు ఫ్లూటు అనే లాఠీ పట్టుకుని.